తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, జ్యోతిష నిపుణులు, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు మనతో ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, లలిత అష్టోత్తర శతనామావళిలో మనం అమ్మవారి పారిజాతముల వంటి పాదముల గురించి వివరించుకున్నాం. ఇంకా అమ్మవారి పాదాల గురించి ఇంకొక నామం కూడా ఉందండి. ఇంకొక నామం కూడా, కళ్ళని చరణాలని గౌలు ఎక్కువగా వర్ణిస్తారు. కళ్ళని పాదాలని. అసలుకి దేవతలని మనం స్తుతించేటప్పుడు వాళ్ళ కళ్ళల్లోనూ వాళ్ళ చరణాల్లోనూ మన దృష్టిని నిలపాలట. శంకరాచార్యులు వారు ఎక్కువగా సౌందర్యలహరిలో ఈ విషయాన్ని ఎన్ని చోట్ల ప్రతి శ్లోకంలోనూ చెప్తారు. అంటే మన దృష్టి ఎక్కడ ఉండాలంటే అమ్మవారిని ఐ కాంటాక్ట్ అంటున్నాము ఈ రోజుల్లో. అట్లాగే అమ్మవారి దృష్టిలో మనం పడాలంటే, మనం అమ్మవారి దృష్టిని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ఆవిడ యొక్క కళ్ళని, మీనాక్షి దేవి కదా ఆవిడ, కామాక్షి, మీనాక్షి, సరోజాక్షి, పద్మాక్షి, ఇన్ని రకాలు ఉన్నాయి. ఆ పద్మాల వంటి ఆ యొక్క నేత్రాలను చూసి తన్మయం చెందిపోవాలి. నేత్రాల్లోనే ఎన్నో అర్థాలు ఉంటాయి. మొత్తం సృష్టి అంతా ఆ నేత్రాల నుంచి ఆవిడ 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 కను కదలికలతోనే కదా. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అనమా. కన్ను మూసి తెరిచేందులోపల ఇన్ని అయిపోతూ ఉంటాయి. ఆవిడ యొక్క నేత్ర దర్శనం అనేది చాలా ముఖ్యం. మన వెంకటేశ్వర స్వామి కూడా అదే చెప్తారు, నేత్రాలని పాదాలు అంటారు, శరణ వేయడమంటారు కదా. అలాగే పాదాలు కూడా చాలా ముఖ్యం. ఇక్కడ పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలగు అని సహస్రనామంలో, ఇక్కడ పద్మరాగ సంకాశ చరణాయే నమో నమః. పద్మరాగ సంకాశ సమానమైనటువంటి ప్రకాశం గల చరణాయే నమో నమః. పద్మరాగ శిలలు నున్నగా తెల్లగా అద్భుతంగా మెరుస్తూ ఉంటాయి. అవి ఆ పద్మరాగ శిలలతో సంకాశ, అటువంటి సమానమైనటువంటి ప్రకాశం గల చరణాలు అమ్మవారికి ఉన్నాయి. ఆవిడ చరణాలను ఇందాకేమో పారిజాత గుణాధిక్య పదాబ్జాయే నమో నమః అన్నాడు. ఇప్పుడేమో పద్మరాగ శిలాదర్శ, పద్మరాగాలతో సమానమైనటువంటి సంకాశ చరణాయ నమః, సమానమైనటువంటి ఆ ప్రకాశం గల చరణాలు ఉన్నాయి అని చెప్తున్నాడు. అంటే పద్మరాగ శిలలు ఎంత మెత్తగా, ఎంత కాంతివంతంగా, చాలా నునుపుగా కూడా ఉంటాయి, నున్నగా కూడా ఉంటాయి. అటువంటి చరణాలు అమ్మవారికి ఉన్నాయి అని చెప్తున్నాడు. అటువంటి చరణాలు అమ్మవారికి ఎందుకు ఉన్నాయి అంటే, అమ్మవారి చరణాల్లో 3 రకాలైనవి చెప్తారు. హంసగమనం ఒకటి చెప్తారు, సింజానమణి మంజీరా మండిత శ్రీ పదాంబుజ. సింజానమణులు వేసుకున్నటువంటి ఆవిడ యొక్క పాదాలు ఆ నున్నటి, అంటే పద్మరాగ శిలల సంకాశంతో మెరుస్తున్నటువంటి ఆవిడ యొక్క పాదాలని చక్కగా ఆ సింజానమణులు పెట్టేసేసరికి ఆవిడ నడుస్తుంటే ఆ సింజానమణులు చెన్నిగా, దాన్ని ధ్వని అన్నారు, స్వని అంటారు. ధ్వని అంటే శబ్దం, స్వని అంటే మధురమైనటువంటి శబ్దం. ఆ స్వని వస్తూ ఉంటుందట. అందుకని ఆవిడ మెల్లిగా అలా హంస నడకలతో మెల్లిగా నడుస్తూ ఉంటే, అసలైతే మేఘ సందేశంలో కాళిదాస్ చెప్తాడు, హంసలన్నీ అలా ఎదురు చూస్తూ ఉంటాయట, ఈవిడ ఎప్పుడు నడుస్తుందో మనం కూడా అలాగే ఫాలో అవుదాం అని. అదండి కవిత్వం అంటే. హంసలాగా నడుస్తుందని ఎన్ని పాటలో వస్తూ ఉంటాయి మనకి. హంసలాగా నడవటం కాదు, హంసలన్నీ బారులు తీరి ఎదురు చూస్తూ ఉంటాయి. అమ్మవారు ఆ చింతామణి గృహం నుంచి ఎప్పుడు బయటకు వస్తుంది, ఎప్పుడు ఈవిడ నడుస్తుంది, ఈవిడ నడిచినప్పుడు ఈవిడ నడకల్లాగా మనం నడవాలి అని బారులు తీరి హంసలన్నీ ఎదురు చూస్తూ ఉంటాయట. అలా హంస గతి అంటే అమ్మవారి నడక ఎలా ఉందో హంసలు అలా నడుస్తున్నాయి. అందుకే హంసలాగా అమ్మవారు ఎప్పుడు నడవదు, ఆవిడకి అవసరం లేదు. ఆవిడ సృష్టికి మూలకర్త్రిని కనుక సృష్టికర్త్రి ఆవిడ. ఆవిడ చూసి అన్ని నేర్చుకుంటున్నాయి. ఏదైనా అంతే. పద్మాలు చక్కటి రేకులు ఉన్నాయంటే ఆవిడ యొక్క కన్ను యొక్క దానమే వీళ్ళకి. నా నేత్రంలాగా మీరు నుండి ఒక చిన్నపాటి దానం చేసింది ఆ పువ్వుకి. ఆ పువ్వు చక్కటి అమ్మవారి నేత్రాలు ఏ ఆకారంలో ఉంటాయి అలా ఆ రేకుని తను సంతరించుకుంది. ఈ సంపంగి పువ్వు కూడా అంతే. ఆవిడ ముక్కును చూసి సంపంగి పువ్వు అలా తయారైంది. అవన్నీ ఏంటంటే సాదృశ్యం చెప్పడానికి చెప్పినప్పుడు అవన్నీ కూడా అదృష్టం చేసుకున్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి ఉందండి, ఆవిడలాగా మిగతా వాళ్ళు ఉండటం ఎంత గొప్ప విషయం. అందరూ ఉండలేరుగా మరి. ఆ అద్భుతమైనటువంటి వ్యక్తి యొక్క విశేషణాలన్నీ ఒక పువ్వులో, ఒక చెట్టులో, ఒక కొమ్మలో, ఒక తొడిమలో, ఒక చిన్నపాటి హంసలో ఉన్నాయి అంటే ఎంత అదృష్టం అది. అది దైవత
అంటే దేవతా విశేషాలంటే అట్లా ఉంటాయన్నమాట. వాళ్ళ యొక్క దేవతా అంశాలని ప్రకృతిలో ఎక్కడెక్కడ పెట్టాలో నిర్ణయించుకొని ఆ విధంగా పెడుతూ ఉంటారు అనమాట. అలా ఇప్పుడు పద్మరాగ శిలాలు ఉన్నాయి కదా, పద్మరాగ మణులు అంటే అవి ఆభరణాల్లో చాలా ఉన్నతమైనవి. ఆ పద్మరాగ మణులు అవి గులాబీ రంగు, తెలుపు రంగు, నునుపు, తెలుపు, కాంతి అన్నీ కలబోసుకుని ఉంటాయి. అటువంటి అందమైన మణులకు ఉండేటువంటి ప్రకాశం ఎలా ఉంటుందో అటువంటి పాదాలు అమ్మవారికి ఉన్నాయి అని మనకు తెలిసేందుకు చెప్తున్నారు. అమ్మవారి పాదాల్లాగానే ఈ మణులు ఉన్నాయి. అసలు యాక్చువల్గా పద్మరాగ శిలలు ఎలా ఉన్నాయంటే అమ్మవారి పాదాలలాగా. కానీ అమ్మవారి పాద దర్శనం అందరికీ అవ్వదు కనుక పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోల భూనగనము పద్మరాగ శిలా సంకాస చరణాయన్ మహా అని ఒకటి. అలా అన్ని అంటే పద్మరాగ శిలలు అమ్మవారి పాదాలు దర్శించలేం కాబట్టి పద్మరాగ శిలలు ఎలా ఉంటాయో తెలుసుకొని, పద్మరాగ శిలలు అయితే మనం చూడగలం, అవి ఎలా ఉంటాయో తెలుసుకొని పద్మాలని చూడగలం. దాని ప్రకాశం ఎలా ఉందో అలా అమ్మవారి చరణాలు ఉన్నాయి భావించాలి. అటువంటి అమ్మవారి చరణాలకి నమస్కరిస్తూ ఈ నామం మనం సంపూర్ణం చేసుకున్నామండి. శ్రీమాత్రే నమః.